నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. చైనాలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక సంచలన కుట్ర బట్టబయలైంది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న టాప్ జనరల్ జాంగ్ ఉయిషియా అగ్రరాజ్యం అమెరికాకు అనురహస్యాలను చేరవేశారనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. కేవలం గూఢాచార్యమే కాదు, జిన్పింగ్ ను గద్దెదించేందుకు సాగిన కిడ్నాప్ ప్లాన్ నుంచి ఆయన ఎలా తప్పించుకున్నారు, ఆ భయానక వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. డ్రాగన్ సామ్రాజ్యంలో అతిపెద్ద నమ్మక ద్రోహం, జిన్పింగ్ ప్రాణాలకి ముప్పు తెచ్చిన అణురహస్యాల లీక్. చైనా రక్షణ రంగంలో అత్యున్నత పదవిలో ఉన్న జనరల్ జాంగ్ యూషియా ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్న ఈయన చైనాకు చెందిన అత్యంత కీలకమైన అణు ఆయుధాల సాంకేతిక సమాచారాన్ని అమెరికాకు లీక్ చేశారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం జాంగ్ యూషియాపై ఉన్న ఆరోపణలు సామాన్యమైనవి కావు. చైనా అణు సామర్థ్యం, క్షిపణి పరిజ్ఞానానికి సంబంధించిన కోర్ టెక్నికల్ వివరాలను ఆయన వాషింగ్టన్ కు అందజేసినట్లు బలమైన ఆధారాలు లభించాయి. చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ మాజీ చీఫ్ గుసినిచ్చిన సమాచారం ఈ కుట్రను బయటపెట్టింది. కేవలం అవినీతి మాత్రమే కాదు, అగ్రరాజ్యం అమెరికాతో చేతులు కలిపి జిన్పింగ్ అధికారాన్ని కూల్చడమే లక్ష్యంగా ఈ భారీ కుట్ర సాగిందని తెలుస్తోంది. అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, జిన్పింగ్ ను గద్దెదించేందుకు సైనిక తిరుగుబాటుకి సైతం ప్లాన్ జరిగిందని సమాచారం. జనరల్ జాంగ్ యూషియా లియో జన్హిల్ లో కలిసి జిన్పింగ్ ను ఒక హోటల్లో ఉండగా అరెస్టు లేదా కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కేవలం 2 గంటల ముందే ఈ కుట్రను పసిగట్టిన జిన్పింగ్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ క్రమంలో జిన్పింగ్ వ్యక్తిగత రక్షక దళానికి, తిరుగుబాటు సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇందులో 9 మంది సైనికులు మరణించగా చివరకు జిన్పింగ్ తన ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఈ పరిణామం తర్వాత జిన్పింగ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన గూటిలోని 6 టాప్ కమాండర్లను పదవుల నుంచి తొలగించి జైలుకు పంపారు. 2012లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది అధికారులపై జిన్పింగ్ చర్యలు తీసుకున్నప్పటికీ ఈసారి జరిగింది మాత్రం నేరుగా ఆయన ప్రాణాలకి ముప్పు తెచ్చిన కుట్ర. ఈ ప్రక్షాళన ద్వారా జిన్పింగ్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారా, లేక చైనా సైన్యంలో చాప కింద నీరులా మరెంతమంది శత్రువులు దాగి ఉన్నారో అన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్.